హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. ఈరోజు మన కుకింగ్ వ్లాగ్‌లో నేను చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ చికెన్ ఫ్రైని బిర్యానీతో గానీ, పులావ్‌తో గానీ తింటే టేస్ట్ చాలా బావుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. నేనిక్కడ ధాబా స్టైల్‌లో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక గిన్నె పెట్టుకోవాలి. ఆ గిన్నె చాలా దళసరిది పెట్టుకోవాలండి. పలుచన గిన్నె పెట్టుకుంటే మాడిపోతుంది. ఇప్పుడు ఆ గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా ఇందులో వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 ఆనియన్స్‌ని ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగే వరకు గరిటెతో కలుపుతూ వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఇందులో వేసుకొని, అది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఉప్పుని ఇందులో వేసుకోవాలి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి హాఫ్ కేజీ చికెన్‌ని ఇందులో వేస్తున్నాను. మనం వేసిన అల్లం పేస్టు, అలాగే ఉప్పు, పసుపు అనేవి ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుతూ వేయించుకోవాలి. చికెన్ ఫ్రైలో మనం మంటని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా లో ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టకూడదండి, చికెన్ ఉడకదు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దానిపైన మూత పెట్టేయాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి, మళ్ళీ చికెన్ మొత్తాన్ని గరిటెతో మళ్ళీ కలుపుకోవాలి. ఇదే ప్రాసెస్‌ని లాస్ట్ వరకు కంటిన్యూ చేస్తూ ఉండాలండి. ఇప్పుడు మళ్ళీ గిన్నె పైన మూత పెట్టేయాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గరిటెతో కలుపుతూనే వేయించుకోవాలి చికెన్ని. మధ్యలో మాడనివ్వకూడదు, అలాగే అడుగంటనివ్వకుండా కలుపుకుంటూ ఉండాలి. అందుకనే నేను మందపాటి గిన్నె తీసుకోవాలని చెప్పాను. ఇప్పుడు చికెన్ బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారాన్ని ఇందులో వేసుకుంటున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర మరియు ధనియాల పొడిని కూడా ఇందులో వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా చికెన్‌కి బాగా పట్టే విధంగా కలుపుతూ వేయించుకోవాలి. ఇందులో ఒక్క చుక్క కూడా నీరు వేయాల్సిన అవసరం లేదండి. చికెన్‌లో ఉన్న నీరు మాత్రమే ఇక్కడ ఈ ఫ్రైకి సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా మాత్రమే కలుపుకుంటూ ఉండాలండి. లేకపోతే అడుగంటుకుపోతుంది. ఈ విధంగా చేస్తే ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఎక్కడా కూడా చికెన్‌ని అడుగంటనివ్వకుండా చూసుకోండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకుని ఇందులో వేసుకోండి. అలాగే చీల్చుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకోండి. ఈ స్టేజ్‌లో కరివేపాకుని, అలాగే పచ్చిమిర్చిని ఇందులో వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చికెన్‌కి చాలా బాగా పడుతుందండి. చికెన్ టేస్ట్ కూడా మారిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలాని ఇందులో వేసుకొని, తర్వాత ఒక కప్పు వరకు కొత్తిమీరని ఇందులో వేసుకొని, మిక్స్ చేసుకొని, తర్వాత సర్వ్ చేసుకొని తింటే చికెన్ టేస్ట్ చాలా బావుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ విధంగా తయారు చేసినటువంటి చికెన్ ఫ్రైని బిర్యానీతో కానీ, పులావ్‌తో కానీ, అదేవిధంగా రైస్‌తో కూడా తిన్నా కూడా ఇది టేస్ట్ చాలా బావుంటుందండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మీ ఇంటికొచ్చినప్పుడు వాళ్ళకి చేసి పెట్టండి. ఖచ్చితంగా చాలా బావుందని చెప్తారు. ఈ చికెన్ ఫ్రై రెడీ చేసుకోవడానికి ఒక 30 నిమిషాలైతే టైం పడుతుందండి. నేను కేవలం 4:30 నిమిషాలు మొత్తం చూపించేసాను కదా! ఈ రెసిపీని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.